సుమారు 2,50,000తో ఒక బోర్వెల్ నిర్మాణించుకోవడం జరిగింది. ఈ యొక్క బోర్వెల్ వేయడానికి కృషి చేసినటువంటి అఖిల భారత యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షుడు అన్న బండి సదన్న గారికి, అలాగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో, అలాగే పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఈనాడు ఈ 24వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుమారుగా ఇంతకుముందు నరసింగన్న చెప్పినట్టుగా ఈ ఊర్లో మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు గెలిచిన తర్వాత పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో ఈ గ్రామంలో సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లగానే మరి సంబంధించిన అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ విన్నపించుకొని సుమారుగా 70 నుంచి 80 లక్షల రూపాయలు ఈ యొక్క గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇంకా మున్ముందు ఇంకా 70-80 లక్షల టెండర్లు కూడా జరగడం జరిగింది. ఆ టెండర్లు కూడా ఇంకా మిగతా పనులు కూడా ఈ నెల 2 నెలల్లో కూడా పూర్తి కావడం జరుగుతుంది. అలాగే అమృత్ స్కీమ్ కింద మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలోనే అమృత్ స్కీమ్ కింద నీరు ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ వివేక్ వెంకటస్వామి గారు చెప్పడం జరిగింది. ఇంకా రానున్న రోజులలో ఈ యొక్క గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి గౌరవ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క బోర్వెల్ ఎంత ముందు అయినా కానీ మరి బండి సదన్న గారు తన సొంత ఖర్చులతోని ముందు ఇంతకుముందు నరసింగని చెప్పినట్టుగా 24 వార్డులలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తన సొంత ఖర్చులతో చాలా మంది పేదవారిని ఆదుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా మనందరం కలిసి బండి సదన్న గారికి కృతజ్ఞత తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇచ్చేటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, మరి రానున్న రోజులలో ఈ గ్రామం ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నా బండి సదన్న గారికి